నాకు కొన్ని విషయాలు అర్థం కావు. అవేమిటంటే, మన పోలీస్ రిక్రూట్‌మెంట్ కానీ, లేదా ఆర్మీ కానీ, వాటిలో తీసుకోవాలనుకుంటే కొన్ని పరీక్షలు పెట్టి, తర్వాత దేహదారుఢ్య పరీక్షలు చేస్తారు. అందులో పొడవు ఇంతుండాలి, ఛాతీ వెడల్పు ఇంతుండాలి అని చెప్పి పర్ఫెక్ట్‌గా చెక్ చేస్తారు. అన్నీ సరిపోయిన వ్యక్తికి, అన్నిట్లో ఉత్తీర్ణుడైన వ్యక్తికి నియామక పత్రం ఇస్తారు. ఎంపిక చేసి నియామక పత్రం ఇస్తారు. నాకు అర్థం కానిది ఏంటంటే, కొంతమందికి మిలిటరీలో అంటే డిఫెన్స్‌లో చేరాలని, లేదా పోలీస్ ఉద్యోగం చేయాలని చాలా కాంక్షగా ఉంటుంది. మన సినిమాల్లో కూడా చూస్తాం. నేను పెద్దయితే పోలీస్ అవుతా అని చెప్పి అతను అహర్నిశలు దాని గురించే శ్రమిస్తూ ఉంటాడు. సో, అలాంటి వ్యక్తి నాకు కూడా ఒకతను తెలుసు. అయితే వీళ్ళు కొద్దిగా అంటే పొడవులో కొద్దిగా తేడా రావడమో, బరువులో కొద్దిగా తేడా రావడమో, లేకపోతే ఛాతీ వెడల్పులో కొద్దిగా తక్కువ రావడం వలన వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. నేననేది ఏంటంటే, ఒక వ్యక్తి అన్ని రకాలుగా సరిగ్గా సరిపోతాడు, కానీ అతనికి భయం ఎక్కువ అనుకుందాం కాసేపు. అంటే ఏ కుక్కను చూస్తేనే భయం, లేకపోతే ఏ తీవ్రవాదులంటేనో, లేకపోతే ఎవరు వెనకాలన్నా పడి వాళ్ళని పట్టుకోవాలంటేనో భయం అని అనుకుందాం. అతని వల్ల ఉపయోగం ఏముంటుంది? ఒకతను కొద్దిగా పొట్టిగానే ఉంటాడు, అతని ఛాతీ తక్కువగానే ఉంటుంది, కానీ ధైర్య సాహసాలు చాలా మెండుగా ఉంటాయి. అతను ఎంతలాగా కాంక్షతో ఉంటాడంటే, నన్ను పోలీసులోకి తీసుకుంటే చాలు, నేను ఏవైనా చేయగలననే ధైర్యంతోటి, కాంక్షతోటి ఉంటాడు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళలో ధైర్య సాహసాలు పుట్టుకతోటే ఏర్పడ్డాయి. అదృష్టం బాగుండి ఈ వృత్తుల పట్ల, లేదా ఈ ఉద్యోగాల పట్ల, లేదా ఈ బాధ్యతల పట్ల వాళ్ళకి ఆసక్తి కలిగింది. అంటే చాలా చిన్న వయసులోనే వాళ్ళకి ఆసక్తి కలిగింది. మనం దాన్ని పెంచి పోషించాలి. ఇది ఇలా జరగకుండా కేవలం మాకు ఫిజికల్‌గా ఈ రకంగా ఉంటేనే మేము తీసుకుంటాం అనేది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. నేను ఒకటి అంటాను. ఏంటంటే, మనం రిజర్వేషన్స్ అనేది ఏంటి, లేకపోతే మరికొన్ని ఏవో కొన్ని కన్సిడర్ చేసి కొంతమంది కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తూ ఉంటాం. ఇదిగో ఈ కేటగిరీకి కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వాలి. అతని గురించి తెలుసుకుని, అతనికి నిజంగానే ధైర్య సాహసాలు ఉన్నాయి, లేదా అతను ఏదైనా సరే పట్టుదల ఉంది, దేనికైనా సరే ముందు చొచ్చుకుపోయే గుణం ఉంది అని తెలుసుకుని, ఆ రిజర్వేషన్ కేటగిరీలో కనుక అతనికి జాబ్ ఇస్తే, అతను తనకిచ్చిన బాధ్యతకి న్యాయం చేకూర్చగలడు. ఇది నా నమ్మకం. అలాగే కొంతమంది పిల్లలు ఉంటారు, నేను స్కూళ్ళల్లో చూస్తుంటాను, ఈవెన్ కాలేజెస్లో కూడా. వాళ్ళకేంటంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, మనం ఒక విషయం తీసుకుందాం అంటే, ఒక అతనికి మ్యాథ్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ మ్యాథ్స్లో అతనికి 100కి 100 వచ్చేస్తాయి. మిగతా అన్నింటిలో అత్యవసర మార్కులు వస్తుంటాయి. అయితే పర్సంటేజ్ వైజ్గా చూస్తే చాలా తక్కువ వచ్చినట్టు అతనికి. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల మీద చూస్తారు కాబట్టి తక్కువ వచ్చినట్టే. బయట కూడా ఏమంటారు, నీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని అంటారు. ఇతను పర్సంటేజ్ చెప్పగానే వాళ్ళ మొహం వాడిపోతుంది. కానీ ఒక్కొక్క సబ్జెక్టు కనుక చూసుకుంటూ వస్తే మొదటి నుంచి అతనికి మ్యాథ్స్లో చాలా టాప్ మార్క్స్ వస్తాయన్నమాట. అంతేకాదు, అతనికి మనం ఏ లెక్కిచ్చినా సరే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా చెప్పేస్తాడు. అయితే అందరూ అన్నిట్లో ఉండాలని ఉండదు, అది మనమే అంటుంటాం. అందరూ అన్ని కళల్లో రాణించలేరు. నేననేది ఏంటంటే, అందరూ అన్ని సబ్జెక్టుల్లో రాణించలేరు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం తీసుకుని వాళ్ళకి తగిన ప్రోత్సాహం కల్పించి, వాళ్ళకి గనక అన్ని ఏర్పాట్లు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ సబ్జెక్టు చాలా పైకి వస్తారు. ఎందుకంటే మొదలు బయటి సమాజం నుంచి వాళ్ళకి వ్యతిరేకత దూరం అయిపోతుంది. అంటే ఏంటంటే, అన్ని సబ్జెక్టులు అనేది పక్కన పెడితే తనకి ఏ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉందో దాంట్లో తను పైకి రాగలడు. ఇది చాలా ముఖ్యమైనది. కొంతమంది అయితే దానికోసం అసలు ప్రాణం పెట్టేస్తారు. రాత్రి పగలు చదవడం తెలుసు నాకు. మిగతా సబ్జెక్టులు అంటే ఆముదం తాగినట్టుగా మొహం పెడతారు. ఎందుకనంటే, స్వతహాగా అయితే ఏంటి, వాళ్ళ జెనెటిక్ ఇదైతే ఏంటి, చిన్నప్పటి నుంచి ఒక మాస్టరు వాళ్ళకి అలా స్పూన్ ఫీడింగ్తో చేయడం అయితేనేంటి, మొత్తానికి వాళ్ళకి ఆ పర్టికులర్ విషయం పట్ల మంచి అవగాహన వచ్చింది. దాంట్లో సులువులు వంట పట్టాయి. అందువల్ల వాళ్ళు ఈజీగా ఆ సబ్జెక్ట్ని వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అని చెప్పా, కానీ అది ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మనం ఏం చేయాలంటే, అతనికి దేంట్లో ఆసక్తి ఉందో చూసి, ఈవెన్ గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళకి కనుక ప్రోత్సాహం కల్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు. మన దేశానికి ఏమన్నా చేయాలంటే చేస్తారు. అందువల్ల ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అభిలాష, అభినివేశం, తర్వాత అతనికి దాని పట్ల ఉన్న ఒక ఆసక్తి, లేకపోతే దాంట్లో ఏదైనా చేయాలన్న కోరిక, వీటిని గ్రహించి దానికి తగ్గట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తే మనకు కావాల్సింది వాళ్ళ నుంచి పొందగలుగుతాం. ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు కప్పను కోయడానికి భయపడుతున్నాడు అనుకుందాం. వాడు ఏదో అలా కష్టపడుతూ పాస్ అయిపోయాడు. రేపు ఆపరేషన్స్ చేయగలరా? అంటే నిజంగా డాక్టర్లు అందరూ ఆపరేషన్స్ అంత పర్ఫెక్ట్గా చేయగలరా? వాళ్ళకి భయాలు ఉండవా? కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏదైనా చేయగలరు అనమాట. ఇది చేస్తే మనకి
వృత్తిరీత్యా అంటే వైద్యంలో మనం నిలదొక్కుకోవాలంటే అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు అక్కడ కప్పం చూడరు. ఒక జీవి ఇలా మనం కోసి ఎనాటమీ చేస్తే ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు అన్న కాంక్షతోటి వాళ్ళు చేస్తుంటారు. అదిగో అలాంటి వాళ్ళకి వైద్య వృత్తి అప్పగించాలి, లేదా వాళ్ళని ప్రోత్సహించాలి. ఏ వృత్తి తీసుకున్నా సరే, ఇప్పుడు మా దగ్గర ఒక అతను ఉన్నాడు, అతను 60 మీటర్ టవర్ ఎక్కేసేసి టైల్స్ ఫిట్ చేసుకుంటూ వచ్చాడు. నేను జస్ట్ 10 ఫీట్ ఎక్కగా నా కళ్ళు తిరుగుతూ ఉండేవి. అంటే నేను టవర్ ఎక్కలేకపోయినంత మాత్రాన నేను చాలా వీక్ అని కాదు, అతను టవర్ బాగా ఎక్కేసినంత మాత్రం అతను గొప్పవాడని కాదు. కానీ టవర్స్ విషయానికి వస్తే అతను గొప్పవాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే వాడికి ధైర్యం ఎక్కువ, వాడి సేఫ్టీ కూడా లేకుండా ఎక్కేస్తూ ఉన్నాడు. ఒకసారి మా మాస్టర్ తిరుగుతున్నాడు, నువ్వు ఎందుకు ఎక్కుతున్నావు అట్లా కింద దిగా అని చెప్పి మళ్ళీ వేసి పంపిస్తున్నాడు. అంటే ఆ ధైర్యానికి తగ్గ జాబ్ అనమాట అది. నాకు కాదు, అది నాకు వేరే ఉంది, నాది వేరే ఉంది, నా ఫీల్డ్ వేరే ఉంది, నాకు ఇష్టమైంది వేరే ఉంది. కాబట్టి నేను అక్కడ అన్ఫిట్, ఇంకో చోట ఫిట్, ఇతను ఇక్కడ ఫిట్, వేరే చోట అన్ఫిట్ ప్రాబబ్లీ. అందుచేత మనం వాళ్ళలో ఉన్న ఆసక్తిని గ్రహించి వాళ్ళకి కావాల్సింది ప్రొవైడ్ చేసిన రోజున సమాజానికి ఏం కావాలో అది ఇవ్వగలుగుతాం. అంతేగాని మనకు కావాల్సిన వాళ్ళ నెత్తి మీద రుద్ది నువ్వు ఇది చేయలేకపోయావు అంటే ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. ఒకవేళ చేసినట్టు కనిపించినా లేకపోతే చేసినా కూడా అది అపరిపక్వంగా ఉంటుంది. అంటే పూర్తిగా వాళ్ళు న్యాయం చేయలేరు. మనకు వ్యవస్థలో ఎన్నో వృత్తులు ఉన్నాయి, అంతమందిలో కొంతమంది ఎలా రాణిస్తున్నారు. ఎందుకంటే ఒక వైద్యుడు ఉన్నాడు, ఎగ్జాంపుల్, అతని దగ్గరికి ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ని వాడు ఎంతలాగా ఓన్ చేసుకుంటాడంటే ఇతని వ్యాధిని నేను తగ్గించాలి, ఇతని వ్యాధిని తగ్గించకపోతే నేను డాక్టర్నే కాదు, నా మీద నమ్మకంతో వచ్చాడు, ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో అతను చాలా కృషి చేస్తాడు దాని మీద. అలాంటి డాక్టర్లు కావాలి. అలాగే న్యాయవాద వృత్తిలో అయి ఉండొచ్చు, లేకపోతే డిఫెన్స్లో అయి ఉండొచ్చు, లేదా ఏ ఏ ఏ వృత్తి తీసుకున్నా సరే దాంట్లో వాళ్ళు న్యాయం చేయాలి అంటే వాళ్ళకి దాని మీద ముందు ఆసక్తి ఉండాలి, ఆ వృత్తి ధర్మం తెలిసి ఉండాలి, దానికి న్యాయం చేయాలన్న తపన ఉండాలి. అప్పుడైతే వాళ్ళు సాధించగలరు. దయచేసి మీరైనా సరే మీ చుట్టుపక్కల మీ పిల్లలకో మీ పెద్దవాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళలో ఉన్న జిజ్ఞాసను మీరు కనిపెట్టండి. కనిపెట్టి వాళ్ళకి ఎందులో ఆసక్తి ఉందో చూసి మీరు అటువైపుగా వాళ్ళని ప్రేరేపించండి, అటువైపుగా వాళ్ళని ప్రోత్సహించండి. అప్పుడు మీకు అసలు వాళ్ళ నుంచి వచ్చే రిజల్ట్స్ని అసలు మీరు మామూలుగా ఉండదండి, అయితే తట్టుకోలేదు మీరు. అంతేగాని నువ్వు అన్నిట్లో కొట్టాలి, అన్నీ చెయ్యాలి అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఎంతలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. అది మనం ఇది గ్రహించడమే మనం చేయాల్సింది. కానీ ఇది ఈ విషయంలో ఎందుకో నాకు అర్థం కాదు, చాలా వరకు కూడా ఇది జరగదు బయట కూడా. నాకు తెలిసిన అతను చెప్పా కదా ఇందాక నేను, అతనికి కొద్ది డిఫరెన్స్, ఆ హైట్లో కొద్ది డిఫరెన్స్ వచ్చిందని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అది చేస్తే అతను నాతో అన్నాడు, నేను అన్నాను అన్నిసార్లు రిజెక్ట్ చేసినా కూడా నువ్వు ఎందుకే మళ్ళీ వెళ్తావు, నువ్వేం పొడుగు పెరగవు కదా అంటే అతను ఏమన్నాడంటే, ఏమో సార్ పొరపాటున ఎప్పుడన్నా నన్ను కన్సిడర్ చేస్తారని ఆశ అన్నాడు. అది తపన. మిగతా వాడేమో బరువుగా, చాలా విసుగ్గా, చాలా చిరాగ్గా వెళ్తాడు. వీళ్ళకేంటంటే నాకు వస్తుందేమో అన్న ఆశతో వెళ్తారు. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. చక్కగా ఏ దానికైతే వాళ్ళు సరిపోతారో దాన్ని వాళ్ళే ఎంచుకుని దాని వైపుగా వెళ్తున్న వాళ్ళని ప్రోత్సహించడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళ గమ్యం వాళ్ళకి తెలియక వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో తెలియని వాళ్ళని మనం గైడ్ చేయాలి. అలా వాళ్ళు ఎప్పుడు కూడా అన్నిట్లో సరిసమానంగా ఉంటారు. మనకు అలాంటి వాళ్ళు కాదు కావాల్సింది, ఏదైనా చేసి చూపించే వాళ్ళు కావాలి. అలా అని వీళ్ళని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇలాంటి వాళ్ళు కావాలి మనకి, అలాంటి వాళ్ళు కావాలి. ఎవరు దేనికి సరిపోతారో అని చూసుకోవడమే కదా మనం చేయాల్సింది. అది మనం పరిపూర్ణంగా చేస్తే చాలు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఈ విషయం నేను మీతో పంచుకోవాలనిపించింది, నేను పంచుకున్నాను. సో మల్లెపందిరి ఛానల్కి మీరందరూ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత ప్రోత్సాహం లభిస్తుంది సబ్స్క్రైబర్స్ రూపంలో. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇలాగే మీ ప్రోత్సాహాన్ని నాకు అందిస్తే ఈ మల్లెపందిరి మరింతగా అల్లుకుని చక్కటి మల్లెపూలని మీ మీద వర్షింపజేస్తుంది. సో మీ అందరికీ శుభం.